ఇప్పుడు 86. ఈయన ఈ ఆయిల్ కంపెనీ లాబీస్కి ఈయన ఈల్డ్ అయిపోతున్నాడు. అంతే, ఈల్డ్ కాదు వాళ్ళంతే. అది మీరు ఇప్పుడు ట్రంప్ అని తప్పవట్లేదు, అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆయిల్ లాబీ, ఐటీ లాబీ ఏం చూస్తారు? అది ఎవరైనా ఉండి, మెటా ఉండండి, ఆరకిల్ ఉండండి, మైక్రోసాఫ్ట్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తక్కువ కాస్ట్లో బయట నుంచి ఎంప్లాయీస్ని తెచ్చుకోవాలి H1B మీద. ఓకే, అమెరికా అంటారు కాదు, మా చట్ట ప్రకారం మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే అదే జీతం మీరు ఆయన కూడా ఇవ్వాలి. సో మీరు $120,000 ఒక యాన్యువల్ శాలరీలో మీరు ఒక అమెరికన్ వర్కర్ని తీసేస్తే అదే స్కిల్ లేకుండా దానికన్నా హయ్యర్ స్కిల్ ఉన్నవాళ్ళు, అంటే మీ లాజిక్ ఏంటంటే అమెరికాలో ఆ స్కిల్ లేదు, దానికోసం మేము బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. అది ఆ సీన్ ఇప్పుడు లేదు, అమెరికాలో కూడా స్కిల్ ఉంది. కానీ వీళ్ళేం చేస్తారంటే లేదు, ఆ స్కిల్ లేదని చెప్పేసి బయట నుంచి ఒక వర్కర్ని తీసుకొచ్చి $50,000 పని చేపిస్తారు. ఎక్కడ $120,000, ఎక్కడ $50,000, $70,000 ప్రాఫిట్. ఇది వీళ్ళ గేమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాలసీస్ మార్చకుండా ఉండడానికి ట్రంప్ లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మీరు చూసుంటారు ఆయన ఇనాగ్రేషన్కి ఆయన వచ్చినప్పుడు, ఈవెన్స్ వాళ్ళ సెనెట్లో వచ్చినప్పుడు కూడా, స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ చేసినప్పుడు కూడా అందరూ ఐటీ కంపెనీ హెడ్స్ అక్కడ ఉన్నారు. సేమ్ విత్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, వాళ్ళ కంపెనీలో పెద్ద వాళ్ళు మస్తు డబ్బులు ఇస్తారు. లాబీ, ఆయిల్ కంపెనీస్ లాబీ, అందరు లాబీలు మస్తు. అంటే యూఎస్లో ఎట్లా అయిందంటే మన దగ్గరలాగా కాదు, అక్కడ చాలా మటుకు ఖర్చు పొలిటికల్ ర్యాలీస్లోనో లేకుంటే మీరు ఓట్లకి డబ్బులు ఇచ్చి చేయించడం పని కాదు, ఫ్లెక్స్లు కొట్టడం అంతా. అక్కడ టెలివిజన్ అడ్వర్టైజింగ్ అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, దానికి డబ్బులు పెట్టారు, దానికి వీలుస్తారు డబ్బులు. ఇన్ రిటర్న్ మాకు ఫేవర్, నా బిజినెస్ని మీరు అడ్డుకోకూడదు. సేమ్ విత్ డిఫెన్స్ కంపెనీస్, రైతాన్ ఉండండి, మెక్డానల్డ్ డగ్లస్ ఉండండి, బోయింగ్ ఉండండి, వీళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తారు, హెవీ కాంట్రాక్ట్ ఇచ్చి ఏం చేస్తారు, అమెరికన్ ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్ డబ్బులు, ఆయుధాలు కొనుక్కుంటారు, వాళ్ళు దానికి కమిషన్ ఇస్తారు. కమిషన్ అంటే ఒక ఇన్సెంటివ్గా ప్రెసిడెంట్ ట్రంప్కి డబ్బులు ఇస్తారు, లేకుంటే ఎవరైనా ఉండండి ప్రెసిడెంట్ ఆ టైంలో. ఇది వీళ్ళ రెగ్యులర్ గేమ్ వాసుదేవన్ గారు. సో ఇది కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అమెరికన్ లాబీ, అమెరికన్ ఆయిల్ తగ్గట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున కూడా అన్నాడు, దట్ ఇస్ ఓకే, చూసుకుందాం, ఇప్పుడు కొన్ని వారాలుగా అది ఫినిష్ చేసేస్తా అన్నా. కానీ ఇప్పుడు 3వ 4వ రోజు ఇవాళ స్ట్రైక్స్ నడిచింది. బహుశా ఇది అప్పుడే 40వ రోజు నేను కూడా చెప్పాను, నేను అప్పుడు 40వ రోజు ఆపకుండా మొదలు పెడితే ఒక 50-55 రోజులకి వచ్చేదాకా అప్పుడు అయిపోతుండే ఇరాన్ సంగతి. కానీ చేయలేదు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరు సౌదీ అరేబియా సపోర్ట్ చేయట్లేదు, ఇరాక్ సపోర్ట్ చేయట్లేదు, కువైత్, బహ్రెయిన్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు యూఎస్ని. వాళ్ళందరూ వాళ్ళ బ్యాటిల్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళ బ్యాటిల్ పోరాడుతున్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పినప్పుడు మిసైల్స్ ఆపుతున్నారు. యుఏఈ అయితే ఇజ్రాయెల్ని తెచ్చుకున్నారు, సౌదీ అరేబియా పాకిస్తాన్ తెచ్చిపెట్టుకున్నారు. ఇదంతా నడుస్తుందన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీదే మొత్తం పట్టుంది. ఎవరు పట్టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఉంటుందో వాళ్ళే ఈ యుద్ధం గెలుస్తారు టెక్నికలీ అంటే ఇంకా ఇరాన్కి పట్టున్నట్టు. కరెక్ట్. ఇప్పుడు 20% అన్నారు, దట్ ఈజ్ ఆల్సో గాన్, ఆ లాజిక్ లేదు. ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన బాంబింగ్లో ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా కొంచెం లోపలికి వెళ్ళారు. ఇప్పుడు అమెరికా అబూ మూసా, కిసి అని చెప్పి వాళ్ళ ఇంకొక ఐలాండ్ ఉంది, కెషమ్ ఐలాండ్ పక్కన, బందర్ అబ్బాస్ని కొట్టారు నిన్న. మళ్ళీ కెషమ్ మీద గట్టి ఫోకస్ పెట్టుకున్నారు. కరెక్ట్. అండ్ బందర్ అబ్బాస్ కొట్టారు, బుషర్ కొట్టారు, అబూ మూసా అని చెప్పి స్లైట్లీ ఇంటీరియర్ అక్కడ కొట్టారు నిన్న. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఇరాన్లో ఉన్న స్పెసిఫిక్ టార్గెట్స్ని వీళ్ళు ఎట్లా బాంబింగ్ మొదలు పెట్టారో ఫస్ట్ ఇజ్రాయెల్, అమెరికా మొదలు పెట్టినప్పుడు అదే ఇప్పుడు నడుస్తుంది. అదే టైంలో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇరాన్ మా మీద దాడి చేయరు. ఎందుకు? ఇరాన్కి భయం ఏంటంటే మళ్ళీ ఇజ్రాయెల్ని యుద్ధంలో గుంజి తీసుకొస్తారు. వాళ్ళు ఇప్పుడు పక్కన కూర్చున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు హెజ్బుల్లాతో పోరాడుతున్నారు, గాజాలో హమాస్తో. ఇరాన్ ఒక 2 మిసైల్ కొట్టారనుకోండి ఇజ్రాయెల్ వ్యతిరేక, అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తారు, మళ్ళీ ఇరాన్ని కొట్టడం మొదలు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ వచ్చింది, మా మీద కొట్టారు, మేము కొడుతున్నాం అంతే. ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ మీద మిసైళ్ళు కొట్టరు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు, ఎయిర్క్రాఫ్ట్ పంపించి బాంబ్ చేస్తారు. దాట్ విల్ బి ఫార్ మోర్ డేంజరస్. మనం చూసాం అది యుద్ధం మొదలైనప్పుడు February 28 నుంచి జరిగిన దాంట్లో. అది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. ఇజ్రాయెల్ ఇస్ ఆనెస్ట్. ఇప్పుడు ఇజ్రాయలీ మీడియాలో అదే అంటున్నారు, వి విష్ ఇట్ డజ్ నాట్ హ్యాపెన్, అంటే అది జరగకూడదు, కానీ జరిగితే మాకు మంచిదే, వీఆర్ హ్యాపీ. మళ్ళీ మమ్మల్ని యుద్ధాన్ని గురించి తీసుకొస్తారు, మళ్ళీ మేము బాంబ్ చేస్తాం వాళ్ళని, అది ఫినిష్ అయిపోతుంది. ఎయిర్క్రాఫ్ట్ తోటి బాంబింగ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది సార్ డివాస్టేషన్? ఇరాన్, ఇఫ్ ఇజ్రాయెల్ గెట్స్ ఇన్వాల్వ్డ్ అంతే సంగతి.
ఇరాన్ ఫినిష్ అయిపోతారు. నేరుగా అయితే వాళ్ళిద్దరు యుద్ధాలు లేవు, నేరుగా అయితే ఇప్పుడు లేవు, కానీ రేపు ఒక మిసైల్ ఫైర్ చేస్తే అయిపోతుంది, స్టోరీ మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇరాన్ ఏమో యూఎస్ టార్గెట్స్ యాజ్ యూజువల్, కువైత్, బహ్రెయిన్, జార్డన్ అన్నీ టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ఒమాన్ టార్గెట్ చేశారు. ఏదో రాడార్ కొట్టారు ఒమాన్లో అంటున్నారు. మనకు ఇంకా దాని డీటెయిల్స్ రాదు కూడా. యూఎస్ ఎప్పుడు వాళ్ళ లాసెస్ని చూపారు. ప్రెసిడెంట్ ట్రంప్ మిగతా దేశాల గురించి చెప్తారు, 7 ఎయిర్క్రాఫ్ట్ పోయింది, వాళ్ళది 10 ఎయిర్క్రాఫ్ట్ పోయింది, వాళ్ళది ఇది పోయింది, అది కానీ వాళ్ళది ఏమైపోయిందని ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ C-130 ఒకటి పోయింది, ఒక 2 అపాచే హెలికాప్టర్స్ పోయినాయి, వాళ్ళ F-16 పోయినాయి. ఇదన్నీ వాళ్ళది డ్యామేజెస్, హ్యూజ్ డ్యామేజెస్. కానీ వాళ్ళు బయట ఎక్కువ చెప్పారు. వాళ్ళ కాంగ్రెస్లో టెస్టిఫై చేస్తున్నప్పుడు పీట్ హెస్గెత్ చెప్పాడు ఇదంతా. దాని నడిమిట్లో ఇంకొక గొడవ మొదలైంది వాసుదేవన్ గారు. యమన్ నుంచి కొంతమంది హూతీలు, కొంతమంది కాదు, మంచి ఒక పెద్ద డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళారు. ఓకే, వీళ్ళు ఇరాన్లో అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయారు కదా, ఆయనకి రెస్పెక్ట్స్ పే చేయడానికి వెళ్ళారు. ఎనీవే అక్కడ దాకా వెళ్ళారు కదా అని చెప్పి కొంచెం కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోసం ఇరాన్ ఒక ఎయిర్క్రాఫ్ట్ పంపించారు, మహాన్ ఎయిర్ అని చెప్పి వాళ్ళ ఎయిర్లైన్. అది లాస్ట్ టైం ల్యాండ్ చేయడానికి వస్తున్నప్పుడు సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యమన్ది క్యాపిటల్ ఎవరు కంట్రోల్, రెబెల్స్ చేతిలో ఉంది, హూతీల చేతిలో ఉంది యమన్. సనా ఎయిర్పోర్ట్ మీద నుంచి ఫ్లై చేస్తూ సౌదీ అరేబియా పైనుంచి వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేశారు, ఈ ఎయిర్లైన్ మా ఏరియా నుంచి వెళ్ళకూడదు, పర్మిషన్ లేదు అని చెప్పి. సరే అని చెప్పి ఎట్లా దిగేశారు వాళ్ళు, దిగి అందరిని తీసుకెళ్లారు ఇరాన్కి. ఈసారి ఇరాన్ నుంచి నిన్న వస్తున్నప్పుడు సౌదీ అరేబియా ఏం చేశారు, సౌదీ అరేబియా చేశారు కానీ వాళ్ళు ఇప్పుడు దాకా దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇంకో పక్కన ఉన్నారు, వాళ్ళకి సనా వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ఎయిర్పోర్ట్ మీద ఈ ఎయిర్లైన్ ల్యాండ్ చేయడానికి వస్తున్నప్పుడు బాంబ్ చేశారు, రన్వే కొట్టారు నిన్న. ఇది హూతీలతోని ఐ థింక్ లాస్ట్ ఒక సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం ఒక యాక్షన్ చూస్తున్నాం. ఇప్పుడు దాకా హూతీలు లైమ్లైట్లో లేరు. మన హూతీలు ఏమనుకుంటే హూతీలు షిప్ల మీద దాడి చేస్తే కాదు. హూతీలు సౌదీ అరేబియా నడివిట్లో పెద్ద ఘర్షణ ఎప్పటి నుంచో నడుస్తుంది. అక్కడున్న ఒఫీషియల్ గవర్నమెంట్, దట్ ఈస్ యమన్లో ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్, వాళ్ళని సపోర్ట్ చేసేది సౌదీ అరేబియా, డబ్బులు ఆయుధాలు అన్నీ ఇచ్చి. అక్కడ ఒక 3వ ఫ్యాక్షన్ కూడా ఉండే, ఒకటి రెబెల్ ఫ్యాక్షన్ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వాళ్ళ ఫుల్ పేరు. ఇటుపైపు గవర్నమెంట్, ఒఫీషియల్ గవర్నమెంట్, అది సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, ఒక 6 నెలల ముందు యుద్ధం మొదలయ్యే ముందు యమన్లో ఒక ఘర్షణ జరిగింది సౌదీ అరేబియా అండ్ UAE నడుమిట్లో. UAE ఏంటంటే అక్కడ 3వ ఫోర్స్, వీళ్ళందరికీ ఒక ఎక్స్టెండెడ్, వీళ్ళందరూ అంటారు ఇజ్రాయెల్ ఎక్స్పాన్షనిస్ట్ అని, అంటే కొత్త టెరిటరీలు చూసుకుంటున్నారు. వీళ్ళు కూడా తక్కువ కాదు. సౌదీ అరేబియాకి యమన్లో ఏం పని ఉంది, ఏమైనా ఉంటే అంటారు వాళ్ళు టెర్రరిస్టు, మా దేశం పక్కనే ఉన్నారు, రేపు మా మీద దాడి చేశారు కూడా. తో అక్కడ 3వ ఫ్యాక్షన్ ఏమో UAE సపోర్ట్ చేస్తున్నారు, సదర్న్ అలయన్స్.